లైఫ్‌లో అంటే పేజెస్ దాటుకుంటూ వచ్చాను కదా! చాలా ఫేజెస్ దాటాను నేను. అలా దాటినప్పుడు ఫ్రెండ్స్ వరకు నేను చాలా ప్రాక్టికల్‌గా ఉండడం నేర్చుకున్నాను. అంటే చాలా తక్కువ ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం యెస్. ఈ 5 ఇయర్స్‌లో నేర్చుకున్నా. అంతే ఈ 5 ఇయర్స్‌లో అంటే లైఫ్‌లో దెబ్బలు తిన్న తర్వాత ఫ్రెండ్స్‌తో ఆ డిటాచ్‌మెంట్ నేర్చుకున్నా. అంతకుముందు కంప్లీట్‌గా మీ ముందు 10 ఇయర్స్ అంతా అంటే అంతకుముందంతా మొత్తం హార్ట్ బ్రేక్స్ అయిన తర్వాతే నా ఎదురుగా చాలా మంచిగా ఉండి నన్ను దాటి వెళ్ళిన తర్వాత నా గురించి, నా క్యారెక్టర్ గురించి చాలా బ్యాడ్‌గా మాట్లాడింది ప్రాక్టికల్‌గా నేను నా చెవులతో విన్న తర్వాత ఆ క్షణం అనిపించింది ఒకసారి ఇట్ వాస్ 2014 తడిగుడ్డతో గొంతులు కోస్తారు అనిపించింది కదా! ఆ మొమెంట్ ఒక్కసారి అట్లా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించి ఓకే. దిస్ ఈస్ ద హార్ష్ రియాలిటీ. ఇదే సొసైటీ. సో, మనతోనే మంచిగుంటారు. సో, ఇంక నుంచి డిటాచ్‌మెంట్ నేర్చుకోవాలని నా ఫ్రెండ్స్ అందరితో నేను ఎమోషనల్ డిటాచ్‌మెంట్ ఉంటాను. మాట్లాడినంత సేపు హ్యాపీగా ఉంటా. ఎళ్ళిపోయిన తర్వాత నార్మల్ అయిపోతా.